మీరా సుధీర్ గారితో డిన్నర్కి వెళ్తుంది. హార్ట్లో చిన్న క్రాక్ సర్జీ. నిజం చెప్పనా, చిన్న మంట కూడా స్టార్ట్ అయింది. అయినా సుధీర్ గారితో తన మూవ్ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చున్న బ్లాక్ కాఫీలో టైం వేస్ట్ చేయడం నాకు అసలే నచ్చల. నాకు I'm free. I'm single, ready to mingle. ఈ రోజు నా టెలిఫోన్ మెసేజ్ బాక్స్ అంతా అమ్మాయిల మెసేజ్లతో వచ్చి క్రాష్ అయిపోవాలి. సర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సర్జీ. నేను ఎక్కువసేపు దేంట్లో కూడా బాధగా ఉండలేను. సర్జీ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మీ అర్జున్ కూడా ఇలాగ ఉంటాడుగా? ఇలా ఎప్పటికీ ఉండడు, ఉండలేడు. అమ్మాయి వెళ్ళిపోయిన 2 నెలల్లో 40 పుస్తకాలు చదివాడు, 100కి పైగా మొక్కలు నాటాడు, రోజుకి 7 మైళ్ళు చొప్పున దాదాపు 500 మైళ్ళు నడిచాడు. అయినా వసుమతి మనసులోంచి వెళ్ళలేదు. అందుకే టికెట్ కొనుక్కొని అలహాబాద్ రైలుకి. ఫస్ట్ టైం కనపడేప్పుడు ఇష్టం డ్రెస్ కలర్ గుర్తుందా? కలిగి ఉండాలి మీరు. బాత్రూమ్ ఖాళీ అయింది, నువ్వు వెళ్ళరా. సర్జీ మీ వాడికి భారతరత్న ఇచ్చేయచ్చు. ఒక అమ్మాయి కోసం అంత దూరం ట్రావెల్ చేశాడంటే మనోడు ఏం చేస్తున్నాడు? ఆ మోతిలాల్ మిఠాయి దుకాణంలో మాయించి మైసూర్ పాక్ చేస్తున్నాడా? వాడి ఇంటెన్సిటీ నీకేం తెలుసయ్యా? అలాంటి ప్రేమ జీవితంలో ఒక్కసారి పుడుతుంది. ఒకే ఒకసారి మీ వాడు ఒకసారి, కానీ నేను ఇప్పటికి 10-15 సార్లు ప్రేమించాను. దానికి మీరే ఉంటారు? అది ప్రేమ కాదు సార్. మరేంటో? డిక్షనరీలో అలాంటి ఫీలింగ్స్కి పేర్లు ఇంకా పెట్టలేదు. సర్జీ
అమ్మాయి ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోవడం మనం ఏమైనా మొబైల్ నెట్వర్క్ లేదంటే హచ్ కుక్క పిల్ల. ఒక అమ్మాయిని చూస్తాం, మాట్లాడతాం, వర్కౌట్ అయితే కలిసి తిరుగుతాం. వర్కౌట్ అవ్వలేదు అనుకోండి విడిపోతాం. మనం ఎవరినో తగులుకుంటాం, ఆ అమ్మాయి ఇంకెవరినో తగులుకుంటుంది. వాడు భుజాల మీద చేయేస్తాడు, ముద్దులు పెట్టుకుంటాడు. ఇంకా సర్జీ ద బాటమ్ లైన్ ఇస్ వి హావ్ టు మూవ్ ఆన్. చిన్న డౌట్, మనం అంత దూరం వెళ్ళి వచ్చాడు అన్నారు, కనీసం అక్కడ ఏంటి కాఫీయా, సొంటి కాఫీ తాగి వచ్చున్నారు అంతేగా, కనీసం చిన్న ముద్దు కూడా పెట్టుకోలేదు. రైట్? ఏ విషయం కూడా ఎందుకు దూరం స్వామి? ఇప్పట్లోలా పెళ్లికి ముందు అన్నీ అయిపోవడం అప్పట్లో లేదు. భయమా? గౌరవం, నా మీద నాకున్న గౌరవం. నేను జంతువుని కాదు మనిషిని అన్న గౌరవం. ఐ మీన్ కనీసం ముద్దు పెట్టుకుంటే కంపాటిబిలిటీ తెలుస్తుంది కదా. ఐ మీన్ బ్రెత్ అండ్ హైజీన్. రుచి చూసి బాగుందో లేదో చెప్పడానికి తనేం పాయసం కాదు, ప్రాణం ఉన్న మనిషి. అయినా పెదాలు బాగున్నాయని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇంకేం చూస్తే అమ్మాయి కరెక్ట్ అని తెలుస్తుందా? కళ్ళు. Are you right? I'm fine. Okay. All right. The I car's think just up there. I Are you alright? Are you gonna be sick? Okay, hang on. Okay, just stand up. Whoa, whoa, watch out for the car. Sorry. Okay, just have a breather, alright? Just deep breaths. Just... Okay, hang on. Look, I can just see the car's just up here, so let's just keep going, okay? Alright. Come on. Come on, come on, come on, come on. Oh. Guys, look, my friend isn't well. I just want to take her home. You're just looking for a good time. That's all. Come on, baby. Come on, Hi guys, you doing fine? We're fine, thank you. I don't think so. Dude, seriously, I said we're okay. Please, mind your own business. We're fine here. Oh really? Okay, go ahead. I was going to have some fun. Strangers in the night, la 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 la. Okay. Control. Bravo Charlie, M15 calling in. I repeat, Bravo Charlie, M15 calling in. I have a possible situation, the Waldorf nightclub at the Western Parking Level 1. A black sedan carrying 3 Caucasian males and 2 Africans. This is going to possible situations likely to take place. I need backup immediately. I repeat, I need backup immediately. Uh-oh. I'm scared. I'm scared. That's the longest switchblade I had ever seen in my life. I'm scared. Oh, wait. You want to see what I'm carrying? You want to see what I'm carrying? I have the most powerful handgun in the world. It is called 44 Magnum. One wrong move from you guys, I'm going to blow your head clean off. You want to check that? You want to check that? Pam, pam, pam. Hi, sweetheart. Thanks.